అమరావతి రాజధానిలో స్టార్టప్ సిటీ 1690 ఎకరాల్లో డెవలప్మెంట్ చేసేందుకు 2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే 5 కోట్ల జనాభాకి ఒక రాజధాని ఎలా సరిపోతుంది? చంద్రబాబు నాయుడికి బుర్ర లేదు. మనకు 3 రాజధానులు ఉండాలి. విశాఖపట్నంలో ఒక రాజధాని, అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో చింత చెట్టు కింద న్యాయ రాజధాని అని చెప్పేసి 3 రాజధానులు ప్రకటించిండు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం రాజధానిలో భాగంగా రుషికొండ మొత్తాన్ని గుండు వరిగి పర్యావరణానికి తూట్లు పొడిచి ఎన్జీటీ అనుమతులు లేకుండా 550 కోట్లతో ప్యాలెస్ కట్టాడు. మేధావులకు కూడా అర్థం కావట్లేదు దాన్ని ఏం చేసుకోవాలో. కనీసం స్టార్ హోటల్కి ఇవ్వడానికి కూడా పనికిరాదు అది. ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇక అమరావతి రాజధానిలో కంప పెంచారు. ఆ కంప బీక్కోవడానికి 36 కోట్లు ఖర్చు అయింది. కర్నూలులో న్యాయ రాజధాని అయిపోయింది, నిర్మించేశారు. ఈ విధంగా 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని నాశనం చేసి ఎవరైతే స్టార్టప్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి ఒప్పందం చేసుకున్నారో అమరావతి రాజధాని రీజనల్ డెవలప్మెంట్ అథారిటీతో సింగపూర్ వాళ్ళని తరిమి కొట్టారు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించారు. ఇక వాళ్ళు పారిపోయారు సింగపూర్. ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదు. గవర్నమెంట్ మారగానే మీ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని మేము ఊహించలేదు. సహజంగా ఒక రైల్వే ప్రాజెక్టు, ఇంకో ప్రాజెక్టు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొదలైతే ఆయన పదవిలో పోయిన తర్వాత కూడా అవి కొనసాగుతూ ఉంటాయి, పూర్తి అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక ప్రాజెక్టు ఆ ముఖ్యమంత్రి కాలంలోనే మొదలై ఆ ముఖ్యమంత్రి కాలంలోనే ఎండవాలని లేదు. 10-12 సంవత్సరాలు కూడా పెద్ద ప్రాజెక్టు పట్టే అవకాశం ఉంది. తాజాగా అమరావతి సీడ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వియత్నాం దేశానికి చెందిన బహుళజాతి సంస్థ విన్ అనే సంస్థ ఆసక్తి కనబరుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉంది. 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాబోతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ చేసుకోబోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి 24/7 పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే 85,000 కోట్ల రూపాయల టెండర్స్ కాల్ చేశారు, పనులను ప్రారంభించారు. మరో 35,000 కోట్ల రూపాయల పనులు కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక ఈ స్టార్టప్ క్యాపిటల్ సంబంధించి వియత్నాం దేశానికి చెందిన విన్ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకుంటే అక్కడ కూడా ఒక 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలు, యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా రాబోయే 2 నెలల్లోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. బీఓటీ పద్ధతిలో, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో భూమి సేకరణ మటుకి ప్రభుత్వం సేకరించి అభివృద్ధి చేసి నిర్వహించి 20 సంవత్సరాల తర్వాత అది ప్రభుత్వానికి అప్పగించే విధంగా ఒక ప్రైవేట్ కంపెనీకి పనులు అప్పగించబోతా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఒక 87 కిలోమీటర్ల రింగుతో మొత్తం డిపిఆర్ సిద్ధం చేశారు గతంలోనే. ఆ డిపిఆర్లో పెద్దగా మార్పులు ఉండవు. ఒక 2-3 ప్రదేశాల్లో నిర్మాణాలు వచ్చాయట. ఆ ప్రదేశాల్లో కొంచెం మారే అవకాశం ఉంది. భూసేకరణ కార్యక్రమం కూడా రాబోయే 2 నెలల్లో ప్రారంభం కాబోతా ఉంది. పెద్ద ఎత్తున అమరావతి రాజధాని సీడ్ క్యాపిటల్లోను, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పనులు కూడా రాబోయే 4-5 నెలల్లోనే పట్టాలెక్కబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో విన్ సంస్థ ఎంత పెట్టుబడి పెట్టబోతా ఉంది ఎంఓయూలో మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.